మిత్రమా, జీవితంలో మనం గొప్ప లక్ష్యాలు పెట్టుకుంటాం. కష్టపడి పైకి రావాలని, 10 మందిలో ప్రత్యేకంగా నిలబడాలని కలలు కంటాం. కాని ఆ లక్ష్యానికి, మనం ఉన్న స్థితికి మధ్య ఒక పెద్ద అడ్డుగోడ ఉంటుంది. దాన్ని మనం కళ్లతో చూడలేం, చేత్తో తాకలేం. కాని అది మనల్ని కదలకుండా కట్టేస్తుంది. ఆ అడ్డుగోడే భయము, బద్ధకము. ఈ రెండే మనిషిని ఎదగకుండా, గొప్పవాడిగా మారకుండా చేసే మహాశక్తులు. నిజం చెప్పాలంటే విజయాన్ని అడ్డుకునే బయటి శక్తులు ఏమీ లేవు. శత్రువులు లేరు. అదృష్టం తిరగబడలేదు. మనకు మనమే శత్రువులం. మనలోని భయమే మనల్ని పాతాళంలోకి లాగుతుంది. మనలోని బద్ధకమే మన ప్రగతికి సంకెళ్లు వేస్తుంది. మిత్రమా, గమనించండి. భయము అంటే కేవలం పామునో పులినో చూసి పారిపోయేది కాదు. అది ఒక సూక్ష్మ రూపంలో మన మెదడులో ఉంటుంది. నేను ప్రయత్నిస్తే విజయం సాధించలేకపోతే ఎలా? 10 మంది నవ్వి అవమానిస్తే ఎలా? నా దగ్గర సరిపడా డబ్బు లేదేమో, నాకు సరైన తెలివి లేదేమో. ఈ ఏమోలన్నీ మనల్ని నిలదీసే భయాలే. ఈ భయాలే మనల్ని మొదటి అడుగు వేయకుండా ఆపేస్తాయి. భయాన్ని పోగొట్టుకోవడానికి మనం గొప్ప యుద్ధాలు చేయాల్సిన పనిలేదు. భయం అనేది కేవలం ఒక ఆలోచన మాత్రమే. సూర్యుడిని చూసి చీకటి ఎలా పారిపోతుందో, సంకల్పాన్ని చూసి భయం కూడా అలాగే వెనక్కి తగ్గుతుంది. ఈ విషయంలో మనకు మహాభారతంలో ఓ గొప్ప ఉదాహరణ ఉంది. కర్ణుడు. అతని శక్తి సామర్థ్యాలు ఎవరికీ తీసిపోవు. దానగుణం, శౌర్యం, అస్త్రవిద్య అన్నింటా కర్ణుడు అగ్రగణ్యుడే. కాని కర్ణుడిని వెంటాడింది ఏమిటి? తను సోతపుత్రుడను అనే భయం, దానికి తోడైన అవమానాలు. నిజానికి తను కుంతీపుత్రుడని, రాజకుమారుడని తెలిసినా ఆ సత్యాన్ని బయటపెట్టడానికి భయపడ్డాడు. తన సొంత గొప్పతనాన్ని తను నమ్మలేకపోయాడు. ఒకవేళ ఆ రోజున కర్ణుడు ఆ భయాన్ని అధిగమించి తన జన్మ రహస్యాన్ని ధైర్యంగా ప్రకటించి ఉంటే మహాభారత చరిత్ర ఇంకో విధంగా ఉండేదేమో. అతడి భయం అతని అద్భుతమైన సామర్థ్యాన్ని పరిమితం చేసింది. అలాగే బద్ధకం. ఇది బద్ధకం కాదు, మహాబద్ధకం. ఇది ఇంకో రూపంలో ఉంటుంది. ఈ రోజు కాకపోయినా రేపు చెయ్యొచ్చులే, కొంచెం సేపు టీవీ చూసి తరువాత పని మొదలు పెడదాం, ఇప్పుడే ఎందుకు, హాయిగా ఉంది, తరువాత చూద్దాంలే. ఈ ఆలోచనలే బద్ధకం. ఇది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే బద్ధకం మనకు నొప్పి కలిగించదు, కాని మన సమయాన్ని, మన అవకాశాలను నిశ్శబ్దంగా దొంగిలిస్తుంది. కాలం గడిచిపోతున్నా మనకు తెలిసినా దాన్ని వాయిదా వేస్తూ పోతాం. బద్ధకం అనేది మన మెదడుకు బాగా నచ్చే ఒక సుఖవంతమైన ఉచ్చు కదా. మిత్రమా, కష్టపడకుండా, ఆలోచించకుండా ఉన్న స్థితిలోనే ఉండిపోవాలని మన మెదడు మనల్ని ప్రోత్సహిస్తోందని గుర్తించు. ఈ బద్ధకాన్ని జయించాలంటే దానికి మించిన కష్టం కాదు, ఒక చిన్న అడుగు ముందుకేయాలి. రామాయణంలో ఒక గొప్ప ఉదాహరణ ఉంది, గమనించండి. కుంభకర్ణుడు. అపారమైన శక్తి, గొప్ప భుజబలం అతని సొంతం. కాని ఏం లాభం? 6 నెలలు నిద్ర, ఒక్కరోజు మెలకువ. తన శక్తిని, బలాన్ని ఉపయోగించే అవకాశం రాకుండానే నిద్రారూపంలో ఉన్న బద్ధకం అతని జీవితాన్ని పరిమితం చేసింది. కుంభకర్ణుడి బలం గొప్పది కావచ్చు, కాని నిద్రారూపంలో ఉన్న అతని బద్ధకం అతని కంటే గొప్పదిగా మారింది. మనం కూడా అంతే. ఎన్నో తెలివితేటలు, ఎన్నో ఆలోచనలు, కాని వాటిని ఆచరణలోకి తీయకుండానే నిద్రాణమై ఉంటే మన పరిస్థితి కుంభకర్ణుడి కంటే భిన్నంగా ఏమాత్రమూ ఉండదు. మిత్రమా, నిజ జీవితంలో చూస్తే గొప్ప గొప్ప క్రీడాకారులు, శాస్త్రవేత్తలు వీరంతా ఎంతో మంది ఉన్నారు. ఉదాహరణకు సచిన్ తెందూల్కర్ లేదంటే విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లు. వీళ్లకి చిన్నప్పటి నుంచే క్రికెట్ బాగా ఆడే సామర్థ్యం ఉంది అనడంలో సందేహం లేదు. కాని ఆ సామర్థ్యాన్ని నిరంతరం మెరుగుపరుచుకోవడానికి సూర్యాస్తమయం అయ్యేదాకా చేసిన సాధన, ప్రాక్టీస్, అదే వారిని అత్యున్నత శిఖరాలకు చేర్చింది. సామర్థ్యం ఉన్నా రేపు చేస్తాన్లే, తరువాత చూద్దాంలే అనే బద్ధకం వాళ్ళని ఆవరించే ఉంటే వాళ్ళు కేవలం సగటు అంటే యావరేజ్ క్రికెటర్స్ గా మిగిలిపోయేవారు. వాళ్ళు బద్ధకాన్ని కాకుండా కష్టపడడాన్ని ప్రేమించారు. అందుకే వారు చరిత్రలో నిలిచిపోయారు. ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు.
గొప్ప వ్యాపారవేత్తలు. వాళ్ళందరూ మొట్టమొదట చిన్న ఆలోచనతో, చిన్న పెట్టుబడితో మొదలుపెట్టారు. ఆరంభంలో నష్టం వస్తే ఎలా అనే భయం ఒక పక్క, ఈ రోజు వద్దు రేపు మొదలు పెడదాం అనే బద్ధకం ఇంకో పక్క వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. కానీ వాళ్ళు ఆ భయాన్ని, ఆ బద్ధకాన్ని బద్దలు కొట్టారు. చిన్న ప్రయత్నం చేయడంలో పోయేది ఏమీ లేదు, కానీ ప్రయత్నం చేయకపోతే కోల్పోయేది మాత్రం ఒక అద్భుతమైన జీవితం. మిత్రమా, భయాన్ని జయించడం ఎలా అంటే ఒకే ఒక మార్గం, చేయడం, చేసి చూపించడం. చిన్న చిన్న పనులు చేయండి. మీకు ఏదైనా కొత్త పని నేర్చుకోవాలనుందా? ఒక కొత్త భాష కావచ్చు, ఒక సంగీత పరికరం కావచ్చు. నేను సరిగ్గా చేయలేనేమో అనే భయం వస్తుంది కదూ? పర్లేదు, ఆ భయాన్ని చూడండి, దాన్ని గుర్తించండి. కానీ ఆ మొదటి 10 నిమిషాలు మాత్రం కూర్చుని ఆ పని చేయండి. మొదటి రోజు, మొదటి గంటలో మీ భయం పారిపోతుంది. ఎందుకంటే పని చేస్తున్నప్పుడు మన మెదడులో భయానికి చోటు ఉండదు. యాక్షన్ అనేది భయానికి అతిపెద్ద విరుగుడు. ఇంకా ఓ మంచి గొప్ప ఉదాహరణ చెప్పనా? స్విమ్మింగ్, ఈత కొట్టడం. నీరంటే చాలా మందికి భయం. కానీ ఆ నీటిలోకి దిగి దాని అంతు తేల్చాలని ఓసారి ఈత నేర్చుకునే ప్రయత్నం చేస్తే వారం, 15 రోజులు, నెల రోజులకు చేప పిల్లలా ఈదులాడుతూ తేలిపోతాం. అదే సాధనకు ఉన్న బలం. అలాగే ఈ బద్ధకాన్ని ఎలా ఓడించాలి అంటారా? ఇక్కడ కూడా అదే మంత్రం. బ్రేక్ చేయండి అంటే మీ పనిని చిన్న చిన్న భాగాలుగా విడదీయండి. ఒకేసారి పెద్ద కొండను ఎక్కడానికి ప్రయత్నించవద్దు. నేను ఈరోజు ఒక్క చాప్టర్ చదువుతాను, నేను ఈరోజు కేవలం 10 పేజీలు రాస్తాను, నేను ఈరోజు ఒక చిన్న వ్యాయామం చేస్తాను. ఇలా చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోండి. ఈ చిన్న విజయం మీకు సంతృప్తిని ఇస్తుంది. ఆ సంతృప్తి మిమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తుంది. బద్ధకం అనేది పెద్ద పనిని చూసి భయపడుతుంది, కానీ చిన్న పనిని చూసి పారిపోతుంది. మిత్రమా, మన పురాణాల్లో, గ్రంథాల్లో, నీతి కథల్లో గొప్ప గొప్ప నాయకులందరూ ఈ 2 శక్తులతో, అంటే ఈ భయం, బద్ధకం, ఈ 2 శక్తులతో పోరాడి గెలిచిన వారే. ఉదాహరణకు శ్రీరాముడు సముద్రాన్ని దాటాలి. అదొక అపారమైన, భయంకరమైన సవాలు. ఒక మానవుడు సముద్రాన్ని ఎలా దాటగలడు అనే భయం అందరిలోనూ ఉండే ఉంటుంది. కాని రాముడు ఆ భయాన్ని, సముద్రం అడ్డుగా ఉంది, తరువాత చూద్దాం అనే బద్ధకాన్ని తన సంకల్పంతో జయించాడు. సేతువు నిర్మాణం అనేది భయానికి, బద్ధకానికి వ్యతిరేకంగా చేసిన ఒక గొప్ప ఆచరణ. మిత్రమా, మన జీవితం ఒక ప్రయోగశాల. మీలో ఎన్ని గొప్ప ఆలోచనలు ఉన్నా, ఎన్ని అద్భుతమైన కలలు ఉన్నా, వాటిని ఆచరణలోకి తేకుండా కేవలం ఆలోచనల రూపంలోనే ఉంచేస్తే వాటి విలువ 0. మీరు ఎదగకుండా ఆపగలిగే శక్తి మీ తల్లిదండ్రులకు లేదు, మీ స్నేహితులకు లేదు, మీ శత్రువులకు లేదు. ఆ శక్తి కేవలం మీలోనే ఉంది. భయానికి లోబడి మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకండి. బద్ధకానికి లొంగి మీ సమయాన్ని వృధా చేయకండి. మీరు ఎంత డబ్బు సంపాదించారు, ఎంత గొప్ప స్థానానికి చేరుకున్నారు అనేదానికంటే మీరు మీలోని భయాన్ని, బద్ధకాన్ని ఎంతవరకు జయించగలిగారు అనేదే నిజమైన విజయం. ఎందుకంటే ఆ రెండింటినీ జయించినవాడు జీవితంలో దేన్నైనా సాధించగలడు. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట గుర్తుంచుకో. భయమో, బద్ధకం, ఈ 2 మనిషిని ఎదగకుండా చేసేవి. వీటిని తరిమికొట్టి ఈ రోజే, ఈ క్షణమే, ఇప్పుడే ఒక చిన్న అడుగు ముందుకేయి. నీవు అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా ఆ అడుగు పడాలి. నీలోని అపారమైన శక్తికి నా సెల్యూట్. నీవు ఖచ్చితంగా గొప్ప విజయాన్ని అందుకుంటావు. విజయోస్తు, దిగ్విజయోస్తు. ఇది రాసిపెట్టుకో.